మాదిగలకు అండగా ఎప్పుడూ టీడీపీ చంద్రబాబు ఉన్నారని, అందుకే కూటమి అభ్యర్థులకు మద్దతుగా మాదిగలు నిలవాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నామని మందకృష్ణ మాదిగ అన్నారు. కనిగిరి టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఉగ్రాన్ని గెలిపించాలని ప్రచారంలో పాల్గొన్న మందకృష్ణ మాదిగ చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడు అన్న అభిమానులు ఓట్లేస్తారు. అన్నకు ఓట్లేసిన వాళ్ళు ఎవరు? టీడీపీ వాళ్ళు ఓట్లేస్తారు. పొత్తు ఉంది కాబట్టి బీజేపీ జనసేన వాళ్ళు కూడా ఓట్లేస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎంఆర్పిఎస్ అంటే కృష్ణానోత్తులు అంటే వైసీపీలో ఉండబడే మాదిగలు కూడా ఇక్కడికి వచ్చింటారు. ఇంతకుముందు వైసీపీకి ఓట్లేసిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చింటారు. నేను విజ్ఞప్తి చేస్తున్నా, టీడీపీ అభ్యర్థికి టీడీపీ ఓట్లేయడం సమస్య కాదు. పొత్తుంది కాబట్టి బీజేపీ జనసేన కార్యకర్తలు వాళ్ళ ప్రజలు ఓట్లేయడం సమస్య కాదు. అన్న అభిమానులు అన్న ఓట్లేయడం సమస్య కాదు. నేను మీ బిడ్డకు చెప్తున్నా, మాదిగలందరూ కలిసి పార్టీలు జెండాలు పక్కన పెట్టి వైసీపీ జెండా పక్కన పెట్టి ఉగ్ర నరసింహన్ అన్న ఎందుకు నేను మాట్లాడుతున్నా, మీ అన్నగా చెప్తున్నా, నా జీవితాశయం మనందరి భవిష్యత్తు. నా జీవితాశయం మనందరి భవిష్యత్తు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించడం. ఇది అందరికి తెలిసిన విషయం. మనందరి లక్ష్యం ఏంటిది? ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధించడం. ఆ వర్గీకరణ సాధించిన రోజే మన పిల్లల చదువులు ముందుకు సాగుతాయి. నా సోదరులు టీడీపీ అభ్యర్థిగా నిలబడ్డ మాదిగల పేదల అన్ని వర్గాల భవిష్యత్తు కోరే సోదరులు ఉగ్ర నరసింహారెడ్డి గారి నా వంతు పాత్ర పోషించాలని మిమ్మల్ని కోరడం కోసం నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. నా మాట నా మాదిగ బిడ్డలారా, మీరు మాదిగ పిల్లలకి వెళ్ళి ముఖ్యంగా మీరు చెప్పాల్సింది, వైసీపీ మాదిగల దగ్గరికి వెళ్ళి ఈసారి వైసీపీ ఓటేయద్దు, టీడీపీకి ఓటేయాలి, ఉగ్ర నరసింహారెడ్డి మళ్ళీ చెప్తున్నా, ఒక ఆశయం కోసం 3 దశాబ్దాల ఉద్యమం, ఒక ఆశయం కోసం 3 దశాబ్దాల ఉద్యమం. ఇదే ప్రకాశం జిల్లాలో మొదలైన ఉద్యమం మన దేశ పార్లమెంటు ముందుకు వచ్చేసింది, దేశ సుప్రీంకోర్టు ముందుకు వచ్చేసింది. 30 ఏళ్ళ పోరాటం. నాకు గుర్తున్నది 94లో ప్రకాశం జిల్లాలోనే ఉద్యమం మొదలైంది. జూలైలో, ఆగస్టు వచ్చేటప్పటికి ఒక నెల తిరగక ముందే ఒంగోలు హెచ్సిఎం సెంటర్లో భారీ సభ పెట్టాను. దాని కొనసాగింపుగా సెప్టెంబర్ 28న కందుకూరు డివిజన్ పేరుతో అక్కడ కందుకూరు సెంటర్లో ఒక దేవాలయం సెంటర్లో పెట్టారు. 94 అక్టోబర్ 30న ఇగో ఇదే హెచ్సిఎం మన బాప్టిస్ట్ సెంటర్కి సంబంధించిన ఆ గ్రౌండ్లోనే మనం భారీ సభ పెట్టాము. రాబోయే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాబోతుంది. కాబట్టి మీరందరూ మీ అమూల్యమైన ఓటు ఆలోచించేయండి. ఉగ్ర ఎప్పుడైనా మీకు అన్యాయం చేశాడా? నా ఇంటికి వస్తే సొంత అన్నదమ్ములను మిమ్మల్ని తీసుకొని మీకు చేతనైనంత వరకు నా చేతనైన సహాయం చేశారు. భవిష్యత్తులో అన్న ముందు మీ అందరికి మాటిస్తున్నా, ఎక్కడైతే భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కూడా రాబో సంవత్సరం అసెంబ్లీ
ఇవాళ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు వారు కర్ణాటక రాష్ట్రం వెళ్లాల్సి ఉంది. వారు కేవలం నా మీద ఉన్న ప్రేమతో మీ అందరికీ నాకు ఓటేయమని చెప్పడానికి వారు అంత దూరం నుంచి రావడం జరిగినందుకు వారికి వందనాలు తెలియజేస్తూ ఇప్పుడు జై హింద్ జై భీమ్. మాదిగల కులదైవమైన మాదిగా అని చెప్పుకోవడానికి గర్వంగా ఆ పదాన్ని మనకు ఈరోజు తెచ్చిన కృష్ణమాది గారికి నా వందనాలు తెలియజేస్తూ, ఎందుకంటే గతంలో ఆ పదం అంటే చాలా మంది దాచిపెట్టుకునే పరిస్థితి నుంచి నేను మాదిగను అని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చిన మహానుభావుడు కృష్ణ గారు. కృష్ణన్న తన కుటుంబం కోసమో తన కోసమో చేసుకోలేదు. ఈరోజు మాదిగ జాతి ఏ విధంగా అణగదొక్కబడుతుంది, ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, ఆ అన్యాయాన్ని ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతూ ఈరోజు నరేంద్ర మోడీ గారి సమక్షంలో ఆ బాధని అక్కడ వారికి విన్నవించి వారి ద్వారా వాక్యాన్ని తీసుకొని ఈరోజు మీకు న్యాయం చేయడం కోసం ఆయన పగులనక రెడీ తిరుగుతూ, నేను చూశాను ఢిల్లీ ఏపీ భవన్ పోయినప్పుడు అన్న నాకు కలిసాను. అన్న జైలుకి వచ్చామంటే ఇది నా జాతికి అన్యాయం అయిపోతుంది, ఆ అన్యాయాన్ని వాళ్ళు కాపాడి నా బిడ్డలకు అందియాలని ఒక సంకల్పంతో వారు వచ్చినారు. అదేవిధంగా సోదరులారా, మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు మీతో ఒక కుటుంబ సభ్యుడిగా మీ గతంలోనే చెప్పాను, నేను ఉగ్రం మాది అనే టైంలోనే మీతో ఉంటానే తప్ప ఉండలేదు, మీకు సేవకుడుగానే ఉంటా వచ్చానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు.